తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిబద్ధతతో పనిచేసిన వారిని అధిష్టానం గుర్తు పెట్టుకుని మరి వారికి తగిన గౌరవం ఇస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య. అవును, డాక్టర్ సీతయ్య ఒకవైపు వైద్య రంగంలో ఉండి ప్రజా వైద్యునిగా పేరు తెచ్చుకుంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. తన తండ్రి డాక్టర్ కమ్మేపల్లి వెంకట రమణారావు నుండి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న డాక్టర్ సీతారామయ్య పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులయ్యారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో డాక్టర్ కమ్మేపల్లి సీతయ్యపై ఐనైన్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. డాక్టర్ కమ్మేపల్లి వెంకట రమణారావు భారతీ దంపతులకు 2 కుమారులు. డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, డాక్టర్ కమ్మేపల్లి చంద్రశేఖర్. వెంకటరమణారావు 5.5 దశాబ్దాల క్రితం ఒంగోలులో వెంకటరమణ నర్సింహం పెట్టి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత డాక్టర్ వెంకటరమణారావు చురుగ్గా పార్టీ వ్యవహారాలు వ్యవహరిస్తూ వచ్చారు. దీనిని గమనించిన అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు 1989 ఎన్నికల్లోనే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రమణారావు గారికి టికెట్ ఇచ్చారు. ఆనాడు స్వల్ప మెజార్టీతో వెంకటరమణారావు ఓడిపోయారు. వెంకటరమణారావు 2 కుమారులు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ వైద్యులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడైన డాక్టర్ సీతారామయ్య తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య 1966 జనవరి 7వ తేదీన జన్మించారు. అతని విద్యాభ్యాసం ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అక్కడే అదే కాలేజీలో డయాబెటాలజీ కూడా పూర్తి చేశారు. అనంతరం 1995లో డాక్టర్ రమాదేవిని సీతారామయ్య వివాహం చేసుకున్నారు. వారికి సాయి సేవిత అనే కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం సాయి సేవిత నెల్లూరులో ఎంబీబీఎస్ చదువుతుంది. ఇది డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య కుటుంబ నేపథ్యం. డాక్టర్ సీతారామయ్య ఒకవైపు వైద్యునిగా సేవలందిస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2013లో తెలుగుదండు స్థాపించి ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి డాక్టర్ సీతారామయ్య అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి ఇప్పించారు. రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా సీతారామయ్య తీసుకున్న నిర్ణయాలతో అప్పటి వరకు రిమ్స్లో ఉన్న ఓపీల సంఖ్య 300. డాక్టర్ సీతారామయ్య రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిమ్స్ ఓపీల సంఖ్యను 1500కు పెంచారు. అంతేకాకుండా రిమ్స్ ఆవరణలో అంతా చెత్తా చెదారంతో పెరిగిపోవడంతో దానిని శుభ్రం చేయించి తన స్నేహితుల సహకారంతో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన రీతిలో పచ్చని వాతావరణం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రిమ్స్ అభివృద్ధి వెనుక డాక్టర్ సీతారామయ్య చొరవ మనకి కనిపిస్తూనే ఉంటుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ సీతారామయ్య ఎప్పుడూ చురుగ్గానే ఉంటూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసిన దామచర్ల జనార్దన్ రావు గెలుపు కోసం డాక్టర్ సీతారామయ్య విశేష కృషి చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి కొత్తపట్టణం మండల బాధ్యతలు తీసుకుని ప్రతి గడపకు వెళ్లి దామచర్ల జనార్దన్ రావు గెలుపు కోసం పాటుపడ్డారు. కొత్తపట్నం మండలం నుండి ఎమ్మెల్యే దామచర్లకు రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చేలా చూశారు. కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసుకుంటూ దామచర్లకు భారీ మెజార్టీ రావటం వెనుక డాక్టర్ సీతారామయ్య కృషి ఎంతగానో ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ సీతారామయ్యకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఎంతగానో కృషి చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో మాట్లాడి డాక్టర్ సీతారామయ్యకు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేలా కృషి చేశారు. ఇప్పటి వరకు వైద్య సేవలు అందిస్తూ వచ్చిన డాక్టర్ సీతారామయ్య జిల్లాలోని సహకార సంఘాల అభివృద్ధికి తన మార్కు అభివృద్ధిని చూపించి రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని పీడీసీసీ బ్యాంకును అగ్రగామిలో నిలబెడతారంటూ డాక్టర్ సీతారామయ్య సన్నిహితులు, టీడీపీ పార్టీ శ్రేణులు
కూటమి నేతలు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వైద్య రంగంలో మీ సేవలు మరవలేం. ఇటీవలే మీడియా రంగంలో అందరినీ కలుపుకుని పోయే మీ తత్వం, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా రాజకీయంగా రాజీ లేని పోరాటం, అందుకేగా మిమ్మల్ని మెచ్చి మిమ్మల్ని పీడీసీసీ చైర్మన్ గా నియమించారు. మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే ఎప్పుడు మీ నీతి నిజాయితీలతో మరెన్నో ఉన్నత పదవుల్లో మీరు ఉండాలి అని మనసారా కోరుకుంటూ మీ మండవ మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చైర్మన్, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు. వైద్య రంగంతో పాటు కమ్మవారి సేవా సంఘం, తెలుగుదండు ఎలా మీరు చేసిన సేవలు గుర్తించి నేడు మీకు పీడీసీసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. మేము ఎంతగానో ఇష్టపడే మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ గుండపనేని శ్రీనివాసులు, ఎంపీటీసీ ఎర్జర్ల, ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. 54 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తూ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని కృషి చేసిన వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయటం మాకెంతో ఆనందం. మా డాక్టర్ గారు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ షేక్ కాజావలి, నాగలపులపాడు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మీ ముఖంపై చెరగని చిరునవ్వు, అందరినీ ఆప్యాయంగా పలకరించే మీ మంచి మనసు, అలాగే టీడీపీ పార్టీ విజయం కోసం మీరు పడిన కష్టం, నేడు మిమ్మల్ని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా నియమించడం మాకు ఎంతో ఆనందం. మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ రావుల పద్మజ, ఒంగోలు పార్లమెంటరీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. వైద్య రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా మీదైన పందాలో కొనసాగుతున్న మీ సేవలు గుర్తించి మిమ్మల్ని పీడీసీసీ చైర్మన్ గా నియమించడం మాకు ఎంతో ఆనందం. మా వెంకటరమణ హాస్పిటల్ అని పిలుచుకునే మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ఆర్ల వెంకటరత్నం, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు. మీరు టీడీపీ పార్టీతో పాటు వైద్యునిగా మీరు చేసిన పలు సేవా కార్యక్రమాలు గుర్తించి మిమ్మల్ని పీడీసీసీ చైర్మన్ గా నియమించడం మాకు ఎంతో సంతోషం. మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ మండవ సాయి సుందర్, కాంట్రాక్టర్, ఐటీసీ లిమిటెడ్, భద్రాచలం. నా రాజకీయ ఎదుగుదలలో నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన మా వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పీడీసీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం మా గ్రామానికే పండుగ. మా డాక్టర్ గారు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఎప్పుడు మీ వెన్నంటే నడిచే మీ కొమ్మినేని రమేష్ బాబు, సర్పంచ్, చేకూరపాడు, నాగలపులపాడు మండలం,